పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేంచేసి ఉన్న ప్రముఖ వైష్ణవ దేవాలయం శ్రీ ఆదికేశవ ఎంబార్మానార్ స్వామివార్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు రాత్రి కేశవస్వామి జగన్మోహిని శ్రీరామావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. సుబ్రహ్మణ్యం, స్ఫూర్తి న్యూస్, నరసాపురం. నరసాపురం గ్రామంలో వేంచేసి ఉన్న వశిష్ఠా నదీ తీరాన్ని కూడా వేంచేసి ఉన్న శ్రీ ఆదికేశవ ఎంబార్మానార్ స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు ఉదయం 5వ రోజు ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకారం జరిగింది. అలాగే ఈ సాయంత్రం పూట స్వామివారికి శ్రీరామావతారం అలంకారం జరిగింది. స్వామివారి పద్మపీఠం మీద వేయించేసి భూదేవి సీతాదేవిగా, శ్రీదేవి లక్ష్మణ స్వామిగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. అలాగే 19వ తారీఖు స్వామివారికి రథం ఉత్సవం జరుగుతుంది. రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. రథంలో ఉన్న కేశవం చూస్తే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు మనకి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు 9 మందితో పాటు కేరళ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎడారి దేశం మస్కట్ ఉద్యోగానికి వెళ్లి చిక్కుకున్నారు. మస్కట్ వెళ్లి 3 నెలలైనా ఎటువంటి పని లేదని, తినడానికి తిండి లేదని ఏజెంట్ల ద్వారా చేతులు ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సహాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ 18 మంది ఉమ్మని వచ్చాము నసీం ఆసలాం అనే కంపెనీకి. ఆ కంపెనీకి వచ్చి ఇప్పుడు మాకు 3 నెలలు అయిపోతుంది. కానీ మాకు ఏ పని ఎవరు, ఏ శాలరీ ఎవరు ఇచ్చినా సరే ఖర్చులాగా డబ్బులకి ఇస్తున్నారు. 50 రేలు, 70 రేలు లాగా ఇస్తున్నారు. మేము వెళ్ళిపోతామంటే మాకు భోజనాలు ఇవ్వమని వేస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లం చేస్తామని మాకు టార్చర్ చేస్తున్నారు. అందుకే మాకు ఏదో కాపులాగా చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబీసీకి కంప్లైంట్ చేసాము. ఎంబీసీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇప్పుడు చెప్తాం, రేపు చెప్తాం ఇలా. కానీ ఇప్పుడు 2-3 రోజులు బట్టి అలాగే వారం అయిపోతుంది, 2 వారాలు అయిపోతుంది. మాకు అక్కడి నుంచి ఇంకేది రెస్పాన్స్ రాకుంటుంది. మీరు ఏదో హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఒకలాగా ఇండియాకి వెళ్ళాలని అనుకుంటాము. అందరము 18 మంది. అందులో 6 కేరళ వాళ్ళు ఉన్నారు, 9 మంది తెలుగు వాళ్ళు, 3 బీహారీ వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఒకలాగా ఇండియాకి రేపుతాము. మాకు కొంచెం హెల్ప్ చేయండి. మీ అందరితో ఇదే మాకు ధన్యవాదాలు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి సహోద్యోగులు ఆర్థికంగా అండగా నిలిచారు. ఇతర బ్యాచ్ పోలీసులకు ఆదర్శంగా నిలిచేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని సాటి ఉద్యోగులు అందజేశారని ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. గురువారం నాడు జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఎస్పీ వకుల్ జిందాల్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనారోగ్య కారణాలతో సిహెచ్ గోపాలరావు అనే ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఇటీవల మృతి చెందారు. ఈ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని భావించిన సాటి ఉద్యోగులు ప్రస్తుతం ఏఆర్ కన్వెన్షన్గా బదిలీపై వచ్చి ఏఆర్లో విధులు నిర్వహిస్తున్న మిలీనియం బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు 3,60,000 రూపాయలు నగదు పోగు చేశారని చెప్పారు. ఆర్థికంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి అండగా నిలిచారని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.